హాయ్ పిల్లలు, వెల్కమ్ టు రాంబో స్టోరీస్. టౌన్ మౌస్ మరియు విలేజ్ మౌస్. ఒక రోజున ఒక సిటీ ఎలుక విలేజ్ లో నివసించే తన బంధువులలో ఒకరిని మీట్ అవ్వాలని నిర్ణయించుకుంది. సిటీ ఎలుకను చూసి ఎంతో ఉత్సాహంగా, ఆనందంగా ఉన్న ఆ విలేజ్ ఎలుక తన గూడులో ఉన్నదంతా బయటకు తీసుకొచ్చి సిటీ ఎలుకను అలరించింది. గోధుమ గింజలు, గడ్డి కాండాలు, వేర్లు మరియు రుచికరమైన పళ్ళు. అతను తన చేతులు మరియు ముఖం కడుక్కోవడానికి సిటీ మౌస్ కి కొంచెం చల్లని నీటిని కూడా తెచ్చాడు. సిటీ మౌస్ అస్సలు తినలేదు. అతను ఆహారాన్ని కొంచెం రుచి చూశాడు, కాని ఆహారం రుచిగా లేదు అని అతను భావించాడు. కాబట్టి అతను కొద్దిగా మొరటుగా, మర్యాదగా ప్రవర్తించడానికి ప్రయత్నించాడు. రాత్రి భోజనం చేసిన తరువాత రెండు ఎలుకలు చాలా కబుర్లు చెప్పుకున్నాయి. సిటీ మౌస్ నగరం యొక్క ఆకర్షణలు మరియు ప్రయోజనాల గురించి ఉత్సాహంగా మాట్లాడింది. విలేజ్ మౌస్ ఉత్సాహంగా విన్నది. ఆ రాత్రి వారు ఉదయం వరకు విలేజ్ ఎలుక గూడులో గాఢంగా నిద్రపోయారు. సిటీ మౌస్ తనకు చెప్పినదంతా చూడాలనుకుంది. విలేజ్ మౌస్ సిటీ మౌస్ ఇలా అడిగింది, "నువ్వు నాతో పాటు సిటీకి రావాలనుకుంటున్నావా?" అతని కళ్ళు వెలిగిపోయాయి మరియు అతను ఉత్సాహంగా అన్నాడు, "ఓ అవును, దయచేసి." చాలా నడక తర్వాత వారు సిటీ ఎలుక నివసించే నగరానికి చేరుకున్నారు. అవి చాలా అలసిపోయాయి మరియు ఆకలితో ఉన్నాయి. అవి ఒక పెద్ద గదిలోకి వెళ్ళాయి. ఒక టేబుల్ నిండా ఆహారం, జెల్లీలు, కేకులు మరియు చాలా రుచికరమైన చీజ్లు. విలేజ్ ఎలుక కలలో కూడా చూడని ఆహారాలు. స్వీట్లను ఇష్టపడే విలేజ్ ఎలుక తన చేతులను స్వీట్లతో నింపుకుంది. తినడానికి ముందు తలుపు వద్ద పిల్లి గోకడం వినిపించింది. చాలా భయపడిన రెండు చిన్న ఎలుకలు ఒక చిన్న షెల్టర్కి వెళ్లి చాలాసేపు అక్కడే ఉండవలసి వచ్చింది. అవి ఊపిరి పీల్చుకోవడానికి చాలా భయపడ్డారు. చాలా సేపటి తరువాత సిటీ ఎలుక ఆశ్రయం నుండి బయటకు చూసింది. పిల్లిపోయింది. అవి టేబుల్కి తిరిగి వెళ్లి రుచికరమైన ఆహారాన్ని తినబోతున్నాయి. టేబుల్ను శుభ్రం చేయడానికి వంటవాడు లోపలికి వచ్చాడు. వంటవాడి వెనుక ఒక పెద్ద కుక్క బిగ్గరగా మొరిగేది. చాలా భయపడి మరియు విసుగు చెందిన విలేజ్ ఎలుక త్వరగా సిటీ ఎలుకల గూడు వద్దకు వెళ్లి తన చిన్న సూట్ కేసులో తన వస్తువులను సర్దుకుంది. విలేజ్ మౌస్ ఇలా చెప్పింది, "నన్ను క్షమించండి, కానీ నేను వెళ్ళాలి. నాకు మీలాంటి పెద్ద ఇల్లు లేదా రుచికరమైన ఆహారం లేదనేది నిజం. కానీ ఈ గందరగోళం కంటే విలేజ్ లో నేను గడిపే ప్రశాంతమైన మరియు సురక్షితమైన జీవితాన్ని నేను ఇష్టపడతాను. విలాసవంతమైన కష్టాల కంటే సాదాసీదా జీవితం చాలా మంచిది" అని చెప్పి అది వీలైనంత వేగంగా అక్కడ నుండి పారిపోయింది.